వేర్వేరు బొమ్మల పెళ్ళిళ్ళు చేయిచు లబలలతో డబియంబులందో గుజ్జనగూళ్ళను గుమరప్ప వండించి చెలులకు పెట్టించుచున్ చెలువు మెరసి రమణీయ మందిరాదేశంబులన్ పువ్వున్ తీగెలకును బ్రోదిబెట్టు సదమల మణిమయ సౌదభాగంబుల నీలతో భర్మడోలికలనుగు బాలికలతోడన్ చెలరేగి బంతులాడో శారికాకీర పంక్తికిన్ చదువు చెప్పు బైహి సంగంబులకు మురిపములు గరుపు మదమరాళంబులకున్ ఊపు మందగతులు పోతన మహాభాగవతము దశమస్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము: పరీక్షిన్ మహారాజుకు సుఖమహర్షి రుక్మిణీ కళ్యాణ కథను వివరించుచున్నారు. ఆ సందర్భమున నెల పొడుపుచే బాలచంద్రరేఖ ఉదయింపగానే పడమటి దశ ప్రకాశించినట్లు రుక్మిణీదేవి పుట్టి పెరుగుతుండగా భీష్మక మహారాజు యొక్క ఇల్లు ప్రకాశము కలదేగుచూ దేదీప్యమానముగా తేజరిల్లిందని తెలుపుతూ ఆ సందర్భమున రుక్మిణీదేవి సంతోషముతో చేయు చిన్న చిన్న ఆనందదాయకమైన పనులను గూర్చి వివరించుచున్నారు. పద్యభావము: అంత మాత్రమే గాక రుక్మిణి దినదిన ప్రవర్ధమానురాలవుతూ తన తోడి పడచులను గూర్చుకొని బాళామణి అయిన రుక్మిణి బొమ్మలకు పేరులు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తూ తోడి బాలికలతో వియ్యాలు నిరపుతుంది. పప్పు బియ్యాలు గిన్నెలలో పోసి కమ్మగా గుజ్జనగూళ్ళనే బొమ్మ వంటకములను బాగుగా వండించి అందలి మనోజ్ఞతను మెరయించుచూ తన స్నేహితురాళ్లకు వైనంగా వడ్డెన గావిస్తుంది. సుందరమైన ఉద్యానవనములందు పుష్పలతలకు ఎరువు వేసి నీళ్లు పోసి పందిళ్ళమర్చి పరిపోషణ చేస్తుంది. స్వచ్ఛమైన రత్నముల చేత నిర్మింపబడిన మణిమయ భవనాలలో బంగారు టియ్యాలలో విలాసముగా ఊగుతుంది. తన ఈడు పిల్లలతో కూడుకొని విజృంభించి చెండాట ఆడుతుంది. గోరువంకలకు చిలుకలకు చదువులు పలుకులు, నెమళ్ళ గుంపులకు ఉజారముగా నాట్యాలు, మదించిన రాయంచలకు మెల్లగా నడకలు నేర్పుతూ ఉంటుంది అని పలు విధములుగా పరీక్షన్ మహారాజుకు సుఖమహర్షి వర్యుడు
సంతోషదాయకమును గుర్చుతూ వివరించుచున్నారు. శుభం.